శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం నమ శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఒక ముఖ్యమైనటువంటి గమనిక, విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి నెల ప్రతి ఆదివారము కూడా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలు కండక్ట్ చేస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు. మీకు గనక సమస్యలు గనక ఉంటే ఖచ్చితంగా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఉదయం 10 గంటలకు ఈ ఆదివారం 22వ తారీఖు ఉన్నటువంటి ఆదివారం రోజున వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు అనేటటువంటి విషయం మీద ఈ వారం లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చూడండి, పార్టిసిపేట్ చేయండి, మెసేజెస్ పెట్టండి, కాల్ చేయండి. ఇప్పుడున్నటువంటి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 25వ తేదీ రాత్రి వరకు కూడా లాభస్థానములో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి లాభస్థానంలో సంచరించడం 25వ తేదీ వరకు వృషభ రాశి వారికి పట్టింది బంగారమా అనేటటువంటి విధంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అంటే శుక్రుడు అంటే అందానికి, ఆనందానికి, విలాసాలకు కారకుడు. కాబట్టి 25వ తేదీ వరకు బ్రహ్మాండమైన అనుకూలత పెరుగుతుంది. 26వ తేదీ నుంచి శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానమైనటువంటి మేషరాశిలో సంచారం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఎవరైతే ఇప్పటిదాకా మీతో స్నేహంగా, సన్నిహితంగా, అత్యంత ఆప్యాయంగా మెలుగుతూ ఉన్నారో అటువంటి వారితో కొద్దిగా సమస్యలు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తరువాత ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానంలో బుధ, కుజ, రాహుగ్రహాల యొక్క ప్రభావం. దశమ స్థానం అంటే కర్మస్థానము. కర్మస్థానం అంటే మనం చేసే వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ రాహుతో కలిసినటువంటి బుధ కుజ గ్రహాల యొక్క కలయిక మీకు ఏ విధంగా ఉంటుందంటే కొన్ని రకాలైనటువంటి భ్రమలు, కొన్ని రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ప్రధానంగా రాహువు దేనికి కారకుడు అంటే విప్లవాత్మకమైనటువంటి గ్రహం ఏమిటంటే రాహువు. అటువంటి రాహు విప్లవాత్మకమైనటువంటి గ్రహము. కుజుడు శక్తికి, ధైర్యానికి మరియు క్రోధానికి కారకుడు. బుధుడు దేనికి కారకుడు అంటే మేధస్సుకు, సంభాషణకు కారకుడు. అటువంటిది ఈ 3 గ్రహాల యొక్క కలయిక దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా చేసేటటువంటి పనులు కత్తి మీద సాములాగా మారుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారు శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందుతారు. ఇక మీ జన్మరాశికి లాభస్థానంలో రవి, శని గ్రహాల యొక్క సంచారం. లాభస్థానం అంటే బ్రహ్మాండమైన సంచారమే. కానీ ఈ 2 గ్రహాలు, రవి శని గ్రహాలు 2 కూడా తండ్రి కొడుకులు. అంటే ఆ సంబంధం అనేటటువంటిది బలమైన సంబంధమే. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు శత్రుగ్రహాల యొక్క కలయిక లాభస్థానంలో జరుగుతున్నప్పుడు, అంటే చతుర్థాధిపతి అయినటువంటి రవి, అలానే మీ జన్మరాశికి భాగ్య దశమ స్థానాధిపతి అయినటువంటి శని, అంటే కర్మకారకుడు అయినటువంటి శని, ఆత్మకారకుడు, పితృకారకుడు అయినటువంటి రవి, ఈ 2 గ్రహాల యొక్క కలయిక కొంచెం ఇబ్బందికరంగా మారుస్తుంది. కాబట్టి అంటే ఎక్కడా కూడా మిస్కమ్యూనికేషన్ లేకుండా చూసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా, సంపూర్ణంగా నెరవేర్చగలగాలి. డే వైజ్గా పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 26వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 5:06 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది మీకు ఎక్కడో ఏదో తెలియనటువంటి సంశయము, కొంచెం ఇబ్బంది కలుగుతున్నదా అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే అన్ని అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక ఆందోళన పెరుగుతుంది. ఏదో ఒక విషయం గురించి పదే పదే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం అశాంతి కలుగుతుంది.
ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాలు తెచ్చుకోవద్దు. 23వ తేదీ ఉదయం 5:06 నుంచి 25వ తేదీ ఉదయం 7:11 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఉల్లాసం పెరుగుతుంది. ఏ పనైనా సరే రెట్టించిన ఉత్సాహంతో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతతో ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. 25వ తేదీ ఉదయం 7:11 నుంచి 27వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అనుకూలతలకు సంబంధించినటువంటి కాలంగా ఉంటుంది. రావలసిన ధనమంతా చక్కగా చేతికి అందుతుంది. అలానే మనస్సులో కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అంటే చాలా ఉన్నతంగా ఆలోచించడం, అందరికీ కావలసినటువంటి పనులు చేయటం, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక రకమైనటువంటి నిజాయితీ ప్రదర్శించడం, తద్వారా గొప్ప ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో వాహన కొనుగోలు లాంటివి కూడా మీకు కుదురుతూ ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ఆలోచనలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. 27వ తేదీ నుంచి 27వ తేదీ ఉదయం 9:36 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:45 వరకు ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆశాజనకమైనటువంటి కాలంగా ఉంటుంది. ఇప్పటిదాకా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు దేనినైతే మీరు బలంగా కోరుకుంటున్నారో, దేనికోసమైతే పరితపిస్తున్నారో, ఏదైతే రావాలని తపన పడుతూ ఉన్నారో అటువంటివన్నీ కూడా జరిగేటటువంటి కాలంగా ఉండబోతున్నది. కాబట్టి 29వ తేదీ మధ్యాహ్నం 2:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి శుభయోగాలు, శుభ సంకేతాలు వృషభ రాశి వారిని వెతుక్కుంటూ వస్తున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా సంపూర్ణమైనటువంటి శీఘ్రమైనటువంటి విజయానికి మీరు కేంద్ర బిందువుగా మారుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పినటువంటి గోచార ఫలితాలే అయినప్పటికీ 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే ఈ ఫలితాలు వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో కనుక ఉంటున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. మంచి పరిహారాలు చేసుకోవటం వల్ల బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్నదానం చేయటం వల్ల కూడా పుణ్యం కలుగుతుంది. అన్నింటికంటే ప్రధానంగా ఓం శం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం విశేషమైనటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.